ఫస్ట్ టైం మన ఛానల్ గాని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోస్ కూడా లైక్ చేయండి. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మమ్మీ వాళ్ళొచ్చాక నెక్స్ట్ డే మేము హరిబేడు అండ్ బేలూరు వెళ్దాము అని చెప్పి కేఎస్ఆర్టీసీ బుక్ చేసుకున్నాము. అదేంటంటే ఫిల్ అవ్వలేదని క్యాన్సిల్ అయిపోయింది. సో, ఇంకా ఆన్ ద వే ఎక్కడికెళ్ళాలి అని అనుకోని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంకా నంది హిల్స్ వెళ్దామని అనుకోని స్టార్ట్ అయిపోయాము. నంది హిల్స్ రూట్ చూస్తుంటే అసలు ఫుల్ ట్రీస్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నేను ఇది సెకండ్ టైమ్ వెళ్ళడం అండ్ ఫస్ట్ టైం మార్నింగ్ వెళ్ళడం. లాస్ట్ టైమ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళాను. ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే ఒక ఎంట్రన్స్‌లా ఉంటుంది. కింద పార్కింగ్ ఉండి అక్కడ టికెట్స్ తీసుకోవాలి. మన కార్ పార్క్ చేసిన దానికి ప్లస్ వెళ్ళడానికి కూడా మనము 2 టికెట్స్ తీసుకొని ఇంకా ఈ ఎంట్రన్స్‌లో మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఈ ఎంట్రన్స్ వచ్చి కంప్లీట్‌గా స్టోన్ కార్వింగ్ ఉందనమాట. ఈ నంది హిల్స్ వచ్చి నంది హిల్స్ అని ఎందుకు పేరు వచ్చిందంటే పడుకున్న నంది షేప్‌లో ఉంటుంది అని చెప్పి దీన్ని నంది హిల్స్ అని అంటారు. ఇది వచ్చి మనకి బెంగుళూరు నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ చిక్బల్లాపూర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. దీనికి మనకి నార్మల్ మన ఓన్ వెహికలే కాకుండా కేఎస్ఆర్టీసీ బస్సు అనేది ఉంటుంది. మీరు ఇంట్రెస్టెడ్ అయితే కూడా వెళ్ళొచ్చు. లేదంటే మన క్యాబ్ అవుట్ స్టేషన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్‌గా మనకి హిల్ స్టేషన్ అనమాట. మాన్సూన్‌లో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మేమొచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. అరౌండ్ 7:30 అయ్యేసరికి క్లౌడ్స్ అయితే అంతగా కనిపియలేదు. బట్ ఇట్ వాస్ గుడ్. బానే కనిపించాయన్నమాట ఒక టైమ్ పాయింట్ వరకు. అదే మీరు మార్నింగ్ ఒక 4:15కి అలా గాని బయలుదేరి వచ్చారు అంటే మీకెలా ఉంటుందంటే క్లౌడ్స్ కిందుంటుంది. మనం క్లౌడ్స్ కంటే పైన ఉంటాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. మేము ఉంటుందో, ఉండదో అని అనుకుంటూ వచ్చాం గానీ చాలా బావుండింది వ్యూ. ఇది వచ్చేసరికి మనకి కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి నంది హిల్స్‌లో. అది వచ్చి వినాయకుడి గుడి. ఇప్పుడు మేము ఫైనల్‌గా మన మెయిన్ పాయింట్‌కెళ్ళిపోతున్నాము. ఈ మెయిన్ పాయింట్స్ చూసారు అంటే మనం పైకుంటాము, క్లౌడ్స్ కిందకుంటుంది. నేను ఇందాక మీకు చెప్పాను గదా! అసలొక స్పాంజ్‌లా ఉంది చూడ్డానికి. చాలా బ్యూటిఫుల్ వ్యూ అసలు. కంప్లీట్ బెంగుళూర్ మన చిక్బల్లాపూర్ అంతా గూడా గ్రీనరీ పైన మన క్లౌడ్స్ మొత్తం కవర్ అయినట్టుంది. ఇది ఇప్పుడు చూస్తున్నట్టయితే మీకు హాఫ్ కనిపిస్తోంది కదా! ఇలా క్లౌడ్స్ కంప్లీట్‌గా ఉండి సన్‌రైజ్ అవుతుంది. ఆ బ్యూటిఫుల్ వ్యూ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ గాని వచ్చారు అంటే. అండ్ తర్వాత మేము ఇక్కడ కొన్ని ఫోటోస్ అన్నీ తీసుకున్నాం. ఫోటోస్ తీసుకొని వీడియోస్ తీసుకుంటుంటే ఫుల్ గాలి, ఆ ఫాగ్, ఆ వ్యూ వెనక ల్యాండ్‌స్కేప్ సూపర్ ఉండింది. ఈ క్లైమేట్‌లో మ్యాగీ తింటుంటే ఇంకా అద్భుతంగా ఉండింది. వేడి వేడి వెజిటబుల్ మ్యాగీ. వావ్! చాలా బావుంది ప్లేస్. ఎంజాయ్ చేశాము. తర్వాత ఇక్కడ నంది గుడికి వచ్చామనమాట. ఇక్కడ శివుడు అన్ని కూడా ఉంటుంది. ఇది చోళ మహారాజులు కన్‌స్ట్రక్ట్ చేసిన గుడి. చాలా పాతదాని నుంచి ఉంటోందనమాట. ఇక్కడ వచ్చి మనకి చిన్న లింగం ఉంటుంది. ఇక్కడ పూజారి కూడా ఉన్నారు. పూజ చేస్తూ ఉన్నారు. అండ్ ఇదొక కోనేరు. కానీ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేదు. బట్ అదర్‌వైజ్ రోజు వచ్చి పూజలు అంతా కూడా చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అండ్ అది కాకుండా మనకి హిస్టారికల్ ప్లేసెస్ కింద కూడా వస్తుంది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సిడర్ చేశారు దీన్ని. అండ్ ఇదొక హెరిటేజ్ సైట్ కూడా నంది హిల్స్. ఇది వచ్చి మనకి 1500 ఫీట్ ఉంటుందన్నమాట ఇక్కడ. అండ్ చాలా స్టీప్‌గా ఉంటుంది మనకి. ఆహ్, రెండిటికి వెళ్ళడానికి, రావడానికి కంప్లీట్ ఒకటే వే అనమాట. వీకెండ్స్ అయితే చాలా రష్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనకి సమ్మర్ ప్యాలెస్ టైప్ ఉంటుంది. ఎనీ వీఐపీస్ గానీ ఎవరైనా రావాలంటే గూడా అక్కడ స్టే చేస్తారు వాళ్ళు. తర్వాత ఇక్కడ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ కూడా ఉంది అంట. మేమైతే విజిట్ చేయలేదు సమ్మర్ ప్యాలెస్‌ది. టైం అయితే సరిపోలేదు మాకు. 3/4 డే పడుతుందంట. ఇంకా లైట్‌గా వర్షం అనేది స్టార్ట్ అయితే మేము ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. కొన్ని మెయిన్ పాయింట్స్ చూసేసుకొని. ఇక్కడ ఈ బ్యూటిఫుల్ నేచర్ లైక్ ఆ ఎయిర్, ఆ వ్యూ అండ్ ల్యాండ్‌స్కేప్ చూస్తూ అలా గడిపేసాం అసలు కాసేపు. అండ్ ఇక్కడ కొన్ని మేము రీల్స్ కూడా చేశాము. మీరు షార్ట్ వీడియోస్‌లో ఆల్రెడీ చూసే ఉంటారు. 'పుష్ప' సాంగ్‌ది అవంతా కూడా రీల్స్ చేశాము. ఇంకా ఫైనల్‌గా బయటకైతే వచ్చేసాము. అంతా మెయిన్ పాయింట్స్ చూసేసుకొని. పార్కింగ్ అయితే యాంపుల్ స్పేస్ ఉందనమాట. అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు మీరు బానే. ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము ఫైనల్‌గా.
నార్మల్‌గా వర్షం స్టార్ట్ అవుతుందని చెప్పా కదా! సో, అందుకని త్వరగా అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో, మా ఛానల్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ అవర్ వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. Bye bye. Take care. See you in the next video.